నమస్తే అందరికీ. నిన్న హైదరాబాద్‌లో హెచ్ఎండిఏ వాళ్ళు నియోపోలిస్ దగ్గర 2 ప్లాట్స్ వేలం పాటలు వేయడం జరిగింది. ఆ వేలం పాటలో దాదాపుగా హైదరాబాద్‌లో ఉండే మేజర్ కంపెనీస్ దాదాపు 80 పైన కంపెనీస్ నిన్న వా వాళ్ళు అక్కడ యాక్షన్‌లో పాల్గొన్నారు. సో, ఈ ప్లాట్ నంబర్ 17 మరియు 18 ఈ ప్లాట్ విలువ లాస్ట్ టైం మనం చూసినట్టయితే 177,00,00,000 ఎలా అయితే పలికిందో నిన్న గూడా అలాగే తలదన్నేలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరుగుతూ పోతుంది కాబట్టి, నిన్న మనం వేలంపాటలో చూసినట్టయితే ప్లాట్ నంబర్ 17 4.65 ఎకరాస్ వజ్ర డెవలపర్స్ వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. వీళ్ళు పర్ ఎకరా వచ్చేసి 136,00,00,000 పెట్టి ఒక ఎకరా కొనడం జరిగిందక్కడ. సో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ రేంజ్‌లో వెళ్తుందనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అలాగే ప్లాట్ నంబర్ 18 అనేది ఎక్సలెంట్, అది కూడా మంచి రేట్ పోయింది. 5.3 ఎకరస్‌లో సోల్డ్ ఔట్ అవ్వడం జరిగింది. ఇది 137,00,00,000కి మనకు ఎంఎస్ఆర్ రియాల్టీ వాళ్ళు దక్కించుకోవడం జరిగింది ఈ ప్లాట్. సో, మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రోజు రోజుకి ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఏ విధంగా పెరుగుతుంది? హైదరాబాద్ వైపు నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ మన హైదరాబాద్ వైపే చూస్తున్నారు కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక చాలా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్‌కి. సో, హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది రైట్ టైం, రైట్ ప్లేస్‌లో మీరు ఎక్కడో ఒక చోట హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ రేడియస్‌లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితాలుంటాయి. మంచి రిటర్న్స్ వస్తాయి. మంచి అప్రిషియేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో. సో, మీరు కూడా దయచేసి ఇప్పటికైనా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ రేట్లు. సో, రాబోయే 2026 జనవరి నుంచి మనకు రేట్లనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్‌లో. సో, ఇప్పటికైనా కొనాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనండి. లేదంటే మనకు వితిన్ జనవరి 2026లో మనకి రేట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ అనేది చాలా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది రేట్లు. సో, ఇప్పటికైనా కొనాలని ఆగిన వాళ్ళు ఇప్పుడైనా కొనండి. లేదంటే రేట్లు అందుబాటులో ఉండకపోవచ్చు రాబోయే రోజుల్లో. సో, ఇప్పటికైనా హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయండి. మంచి రిటర్న్స్ వస్తాయి. థాంక్ యూ.